लोकैकदातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। प्रिय చిన్నారులారా, సన్నిధి అని ఓ చక్కటి దేవాలయం లాంటి స్థానంలో మీరంతా ఉన్నారు. లోకంలో మనందరం కూడా పుడుతూ ఉంటాం. కొంతకాలం ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పనులు చేయడం కోసం భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని ఎవరైనా వదిలి వెళ్ళిపోవలసిందే. ఎవరైనా శాశ్వతంగా లోకంలో ఉండేవాడు ఉన్నారా? అందరూ వెళ్ళిపోయేవాడైనా కాదు. కానీ కొంతకాలం మన ఈ లోకంలో ఉండడానికి మనకి ఎవరో ఒకరు తోడు ఉండేవాడు కొంతమంది ఉంటారు. మనం చేసే పనులని, మనం ఆలోచించే విధానాన్ని, మనం జీవించాల్సినటువంటి ఒక విధానాన్ని చెప్పడం కోసం లోకంలో కొంతమంది ఉంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, చదువుని నేర్పించేటువంటి గురువులు కావచ్చు, లేదా మనిషి ఎలా బ్రతకాలో చెప్పేటువంటి జ్ఞానం కలిగినటువంటి మహనీయులు జిఎస్ స్వామి లాంటి వారు కావచ్చు. కానీ పెద్దలకు ఒక మాట చెప్తూ ఉంటారు, దేన్ని మనం తీసుకొని ఈ లోకంలోకి రాలేదు, దేన్ని మనం తీసుకొని ఈ లోకం నుంచి వెళ్ళాలి. ఎలా వచ్చాము అలా మళ్ళీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మధ్యలోనే కొన్ని సంబంధాలు మనకి తల్లి, తండ్రి, లేదా అన్న, తమ్ముడు, లేదా గురువు, ఇలాంటి సంబంధాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎందుకు కావాలి? ఈ సంబంధాలన్నీ దేనికోసం అంటే ఈ శరీరంలో ఉండగా మనం చేయాల్సినటువంటి పనులు సరిగా చేస్తున్నామా లేదా చూడడానికి, చేసేట్టుగా మనని సంస్కరించడానికి కొంతమంది మనకు అవసరం. దానికోసమే ఈ బంధాలన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి కాదు కదా. ఎప్పుడో ఒకప్పుడు వదిలి వెళ్ళాల్సిన వాళ్ళమేనా కదా. పిల్లల్ని వదిలి తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు వదిలి పిల్లలు కావచ్చు. ఎప్పుడో ఒకప్పుడు శరీరాన్ని వదిలే సమయానికి వచ్చినప్పుడు ఇవేమి మనతో రావు కదా. ఇవన్నీ కేవలం మనల్ని సంస్కరించడం కోసం, మన సమాజంలో నడిచేటప్పుడు మనకి సరైనటువంటి మార్గాన్ని చూపించడం కోసం, మనకి మంచి బుద్ధిని చెప్పి, మంచి విద్యను చెప్పి నడిపించేటువంటి వారు కావాలి. అలా ఉన్న వాళ్ళని మనం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు లేదా గురువు ఇలా కదా పిలుస్తాం. అంటే మనకి వీళ్ళంతా దేనికి అవసరం? మనం జీవించే ఆ జీవనం మంచిగా ఉండాలని చెప్పేవాడు కావాలి. కానీ అలా చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళు అలా చెప్పనప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు. అవునా కాదా? కనుక మనకి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు మనతో ఉన్నారనుకోండి, మనకు కావాల్సింది అదే కదా. కనుక అలా మనల్ని మంచి మార్గంలో నడిపించే వారెవరో, ప్రేమతో మనల్ని నడిపించే వారెవరో వారే మనకు తల్లి, తండ్రి అవుతారు. జన్మనిచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు కాదు, మనల్ని సంస్కరించి నడిపించే వాళ్ళు, మన మీద నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారెవరో వారే మనకి తల్లి స్థానంలోనూ, తండ్రి స్థానంలోనూ, గురువు స్థానంలో ఉండి మనని ఎదిగేట్టుగా చేస్తారు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ అనాథలే. మీరు అనాథలే, మేము అనాథలే. సన్యాసులకి తల్లి ఉంటుందా? తండ్రి ఉంటాడా? అన్నదమ్ముల కుటుంబాలు ఉంటాయా? మరి మేము కూడా అనాథనా కాదా? కానీ మా కుటుంబం ఏది? సమాజమే మా కుటుంబం. మరి నీ కుటుంబం ఏది? సమాజమే నీ కుటుంబం కూడా. కనుక మనకి
అయ్యో వీళ్ళు లేదే వాళ్ళు లేదే అని మనం బెండపడక్కర్లేదు. మనని ఎవరు ప్రేమిస్తే వాళ్ళే మనకి అమ్మ స్థానంలోనో, నాన్న స్థానంలోనో, అన్న స్థానంలోనో, గురువు స్థానంలో ఉంటారు. అలా మిమ్మల్ని చక్కటి సంస్కారాన్ని, చక్కటి విద్యనిస్తూ మీ అందరినీ నిజానికి వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి పిల్లల్ని కూడా అంత ప్రేమిస్తారో లేదో తెలియదు. మీ టీచర్స్ కానీ, మీ ఈ ఆర్గనైజర్స్ కానీ. నటరాజు గారి మనమరాలు వచ్చి తాత ఓ గంట సేపు నాతో ఉండమంటే నాకు చాలా పో అంటూ ఉంటాను నేను. కానీ మీ దగ్గరకు వస్తే ఒక గంట సేపు ఉండడానికి ఇష్టపడతారు, లేదా 2 గంటలు ఉండడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా లేదా? అవునా కాదా? కనుక మన అంతా అనాథలమే. ఎవరు కూడా శాశ్వతమైన బంధాలు కలిగిన వాళ్ళం కాదు. మనందరికీ నిజమైన బంధువు ఎవరు? అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని కదా ఒక కవి పాడాడు. ఎందుకు ఆయన అందరికీ బంధువు అంటే, మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన ఆయన, మనిషి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించినటువంటి దైవం శ్రీరామచంద్రుడు. అవునా కాదా? కనుక మన అమ్మని లేదా నాన్నని లేదా అన్నని, మనకంటే పెద్దవాళ్ళని ఎందుకు మనం ప్రేమిస్తామంటే, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండడానికి ఆదర్శంగా వాళ్ళు నడిచినట్టుగా మనం కూడా నడవాలని కోరుకుంటారు. అమ్మ డాక్టర్ అనుకోండి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్లు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. లేదు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వీళ్ళది కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అంటే అమ్మని నాన్ని మనం ఏం చేస్తాం, మనకు ఒక హీరోగా చూస్తాం, వాళ్ళలా ఉండాలని కోరుకుంటారు. కనుక మరి వాళ్ళు ఇప్పుడు అలా ఉన్నారో లేదో మనకి తెలియదు. బయట సమాజంలో తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నారు. పిల్లల్ని మంచిగా వాళ్ళకి సంస్కారాన్ని ఇవ్వగలిగే స్థితిలో కూడా వాళ్ళు లేని పరిస్థితి ఈనాడు సమాజంలో చూస్తున్నాం. కానీ మీరంతా అదృష్టవంతులు. మీరంతా రాముడికి చెందినటువంటి సంతానంగా మీరంతా కూడా, పెద్దలందరూ కూడా మీరు నడిపిస్తున్నారు ప్రేమతో. మీరంతా చక్కగా సంస్కారాన్ని, విద్యను పొందుతూ ముందుకు నడుస్తున్నారు. మీరందరికీ కూడా ఎప్పుడు భగవంతుడు తోడు ఉంటాడు. భగవంతుడు ఇచ్చినటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు మీ అందరికీ తోడుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ ద్వారా మీ అందరికీ కూడా చక్కటి విద్యతో పాటు సంస్కారాన్ని ఇస్తూ మీకు చక్కటి స్థానాన్ని కలిగించి, మీకు కలిగే కష్టాలకి, మీకు కలిగే దుఃఖాలకి ఎప్పుడు కూడా వాళ్ళు స్పందిస్తూ మిమ్మల్ని వాళ్ళ కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఉండేటువంటి నిర్వాహకులందరికీ కూడా రాముడు ఎప్పుడు తోడుండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరే మా కుటుంబం అనుకుంటూ మిమ్మల్ని ప్రేమతో చక్కగా పెంచుతున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఎప్పుడు మంచి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం. మీరంతా చక్కగా చదువుకుంటున్నారు. చక్కగా ఇందాక చూసాం కదా, మంచి యోగా ఆసనాలు కూడా వేస్తున్నారు. శరీరాన్ని, మనస్సును చక్కగా మీరు రేపు పొద్దున దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవ్వడానికి కావలసినటువంటి మానసికమైన, శారీరకమైనటువంటి శక్తిని చక్కగా మీరు క్రోధి చేసుకుని పెంచుకుంటూ ఎదుగుతున్నారు. ఇది ఎప్పటికీ సాగుతూ ఉండాలి. మీకు ఆ మానసికమైనటువంటి శక్తి ఎప్పుడు మీకు తోడుండి మిమ్మల్ని నడిపించాలి. ఇప్పుడు చదువుకోవడానికి అమెరికాకి వెళుతున్నారు లేదా పిల్లలంతా, అక్కడ వాళ్ళకి ఎవరైనా తోడుంటారా? వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవాలా వద్దా? దానికి మానసికంగా వాళ్ళు బలంగా ఉండాలా వద్దా? మీరు కూడా అలాగే ఉన్నారు. ఎక్కడో కుటుంబాలకు దూరమైనా మీరు కూడా ఒక లక్ష్యం కోసం ఇక్కడికి చేర్చబడ్డారు. బాగా చదువుకోవాలి, చక్కగా ఉత్తమమైన పౌరులుగా తయారవ్వాలి. రేపు రాజ్యాంగబద్ధమైనటువంటి
జీవితాన్ని గడిపేటప్పుడు దేశానికి అవసరమైనటువంటి ఒక పౌరులుగా మీరు తయారవ్వాలి. దానికి కావలసింది ఏంటి? మనం మంచి జీవితాన్ని గడపాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి? మనకి చదువు, విద్య, జ్ఞానము. ఇదే కదా మన సంపద. ఇదే కదా మనకి ఎప్పుడు తోడుండే. ఎప్పుడు మన వాళ్ళు ఎవరు లోకంలో కుటుంబం పేరుతో తోడుంటారని అనుకో, కానీ మనకి ఎప్పుడు తోడుండేది మంచి చదువు, మంచి విద్య, మంచి జ్ఞానము, మంచి తెలివి. మననిగా నిలబెట్టేది సమాజంలో మనం తెలుసుకున్నటువంటి జ్ఞానమే మనని ఒక మనిషిగా సమాజంలో నిలబెడుతుంది. ఒక సంస్కారవంతమైనటువంటి విద్య మనం కనుక పొందగలిగితే ఆ వ్యక్తి ఎక్కడైనా తానెప్పుడు ఒంటరిగా అనాథగా ఉండడు. ఎప్పుడూ తనకి తోడుగా ఆ జ్ఞానం ఉంటుంది. సమాజంలో ఆ వ్యక్తిని ముందుకు నడిపిస్తుంది. అలా మీరందరూ చక్కటి జ్ఞానంతో, విద్యతో ఎదగాలి అని మేము మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. చక్కటి మాటని శ్రీమాన్ నరసింహ గారు, నిజానికి మీరు ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రులు గుర్తు చేసుకోకుండా ఆ పాటతో మీకు ఆ తల్లి యొక్క మాధుర్యాన్ని అందించినందుకు తనకి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే ఆ పాట సాగుతూ ఉంటే, కళ్ళు మూసుకుంటే అమ్మెవరో నాన్నెవరో తెలియకపోయినా ఆ పాటలోనే మన అమ్మని నాన్నని మనం చూసుకోగలుగుతున్నామా లేదా? అంత గొప్ప సాహిత్యం దాంట్లో ఉంది. అంత ఆర్ద్రంగా హృదయంలోంచి ఆ పాట వచ్చేట్టుగా పాడినటువంటి నరసింహ గారిని మేము అభినందిస్తున్నాం. మీ అందరూ కూడా ఆ పాట వచ్చుకుంటారు. ఆయన పాడుతుంటే మీరు కూడా కొంతమంది పాడుతున్నాం. చాలా సంతోషం. మన మనస్సులోనే దైవం ఉంటుంది. మన మనస్సులోనే మనని ఈ జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నను కూడా మనం చూడొచ్చు. మన మనస్సులోనే మొత్తం సమాజాన్ని చూడగలుగుతాం. మనస్సుకుండే గొప్పతనం అది. కనుక ఆ జ్ఞానము, మంచి మనస్సున్న వాడెప్పుడు అనాథ కాదు. వాడెప్పుడు 10 మందికి ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా సమాజంలో నిలబడగలుగుతాడు. మీరంతా అలా నిలబడాలనుకుంటున్నారా? ఎవరికి తోడు కావాలనుకుంటున్నారా? 10 మందికి మీరు తోడవ్వాలనుకుంటున్నారా? మీకెవరన్నా తోడు కావాలనుకుంటున్నారా? ఎస్. ప్రతి ఒక్కరూ మరొక 10 మందికి నేనున్నాను నీకు తోడని చెప్పగలిగేట్టుగా మీరు చక్కటి విద్యతో, చక్కటి సంస్కారంతో ఎదిగి రేపు సమాజంలో అవసరమైతే ఇలాంటి సేవలను మరింత చేయగలిగేటువంటి ఒక సమర్థతని మీరంతా పొందాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మీ అందరితో మరి మేము అనాథే కనుక మీ అందరితో ఒక పూట గడవాలా? అందుకే ఈ పూట మీతో గడపాలి అని మేము కూడా మన నటరాజు గారు, అలాగే మీ నిర్వాహకులుగా ఈ సన్నిధి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి పెద్దల యొక్క కోరిక మేరకు మేము కూడా మీతో ఒక పూట గడపాలి అని ఇక్కడికి రావడం జరిగింది. ఈ మాసానికి పేరు, ఈ నెలకి పేరేంటి? ఈ నెలకి పేరేంటి? డిసెంబర్. మరి ఈ మాసానికి పేరు ధనుర్మాసము అని దీనికి పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఈ జనవరి, ఫిబ్రవరి ఎందుకు వచ్చాయో మనకి తెలియదు. కానీ ధనుర్మాసము లేదా మకర మాసము లేదా వృశ్చిక మాసము ఈ పేర్లు ఎందుకు వచ్చాయో మనకి తెలియాలి. ఈ జగత్తంతా కూడా చైతన్యం పొందాలంటే ఎవరుంటే చైతన్యం కలుగుతుంది. ఉదయాన్నే ఎవరు వస్తే మళ్ళీ మనకి ఉత్తేజం వస్తుంది. ఎస్, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు మనలో కూడా ఒక ఉత్తేజం వస్తుందా లేదా? అదే రాత్రి అయితే బద్ధకం, నిద్ర, అలసట. అదే సూర్యుడు వస్తే మళ్ళీ ఒకసారి మనకు ఒక ఎనర్జీ వస్తుందా లేదా? మన పనులన్నీ చేసుకోవడానికి ఒక ఉత్సాహం ఉంటుందా లేదా? కనుక సూర్యుడే కదా అది ఈ కాలం అంతా నడిపిస్తుండడంలో ఆయనే కదా మనకి ప్రధానమైనటువంటి ఒక మార్గదర్శకుడు. కనుక సూర్యుడు కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క
ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో తాను ఉంటాడు. మనకి ఎన్ని రాశులు ఉన్నాయి? 12 రాశులు. మనకి నెలలన్నీ 12. కనుక ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సూర్యుడు తాను ఉంటాడు. మన రాశులు ఏవేవి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవే కదా. కానీ ఈ 12 రాశుల్లో సూర్యుడు ఒక్కొక్క మాసం ఉంటాడు కదా. రేపు రాబోయే జనవరికి ఒక పండుగ జరుపుకుంటాం. ఆ పండుగ పేరేంటి? ఏ సంక్రాంతి? మకర సంక్రాంతి. సంక్రమణము అంటే సూర్యుడుతో ఒక చేరిక ఏర్పడడం. కనుక ఆ పండుగకి మకర సంక్రాంతి, మకర సంక్రమణము నాడు చేసుకునే పండుగ కనుక మకర సంక్రాంతి అని. కనుక ఇప్పుడు సూర్యుడు ఆ మకర రాశిలోకి చేరేటప్పుడు ఏర్పడే సంక్రమణం మనం పండుగ జరుపుకుంటాం. దానికంటే ముందు మళ్ళీ ధనుస్సులో కూడా వెళ్తాడా లేదా? ఇప్పుడు వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో రేపు మధ్యాహ్నం 12:57 ధనుస్సులోకి వెళతాడు. అప్పుడు ఏమవుతుంది? అది మకరంలోకి వెళితే మకర సంక్రమణం, ధనుస్సులోకి వెళితే ధను సంక్రమణము అవుతుంది. కనుక ఆ ధను సంక్రమణం ఏర్పడిన నాటి నుంచి మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళేంత వరకు ఉండేటువంటి మాసానికి ధనుర్మాసము అని పేరు. మరి అందరూ బాగుండాలా వద్దా? మనం మాత్రమే బాగుండాలా? లోకమంతా బాగుండాలా వద్దా? భగవంతుడు అనుగ్రహం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. కానీ మరి భగవంతుడి అందరికీ ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థించాలా లేదా? మరి ప్రార్థించడంలో ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలో చెప్పడం కోసమే ఈ యుగానికి మొదట గోదమ్మ అని ఒక అమ్మ లోకంలో తాను వచ్చి భగవంతుడు అందరినీ అనుగ్రహించేట్టుగా ఎలా ఉండాలో నేర్పించింది. ఒక నెల రోజులు దాని ఒక ఆచరణ. ఇప్పుడు మీరు ఒక తరగతి నుంచి మరొక తరగతికి పోవడానికి ఎంతకాలం పడుతుంది? 1 సంవత్సరం. కనుక మనం మంచిగా నిష్ఠగా ఈ పని చేస్తే భగవంతుడి దగ్గరికి చేరవచ్చునని ఒక నెల రోజులు ఒక పాఠాన్ని నేర్పింది గోదమ్మ. అమ్మ పేరు గోదాదేవి. ఒక నెల రోజులు కనుక మనం అలా ఉండగలిగితే భగవంతుడు మన్ని కూడా అనుగ్రహిస్తాడు అని ఒక ఆచరణని చూపించింది. మీరు చూడండి, సంవత్సర కాలం పాటు ఉదయం లేవాలి, మధ్యాహ్నం ఎలా ఉండాలి, రాత్రికి ఎలా ఉండాలి, రోజు టైం టేబుల్ ఎలా ఉండాలి, ఏ రోజు ఏది నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఒక క్రమమైనటువంటి ఒక వ్యవహారం సంవత్సర కాలానికి ఒక టైం టేబుల్ ఉంటుందా లేదా? అలాగే గోదమ్మ కూడా ఒక నెల రోజులు ఒక టైం టేబుల్ ఎలా ఉండాలో చెప్పింది లోకానికి. ఈ నెల రోజులు కనుక మనం ఆ టైం టేబుల్, దానికి వ్రతము, ఆచరించేది ఏదైనా ఒక మంచి ఆలోచనతో మంచిని సాధించడానికి దేనైనా మనం ఆచరిస్తే దానికి ఏం పేరు? వ్రతం అని పేరు. ధనుర్మాసంలో ఆ మాట చెప్పింది కనుక అమ్మ రేపు మధ్యాహ్నం ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశిస్తాడో అక్కడి నుంచి మళ్ళీ మకరంలోకి ప్రవేశించేంత వరకు ఉండే నెల రోజుల కాలం ఒక టైం టేబుల్ ఎలా ఉండాలో చెప్పింది. ఆ టైం టేబుల్ ప్రకారం ఎలా నడుచుకోవాలో ఒక పాఠం చెప్పింది. కనుక దానికి కూడా మనం ఏమని పేరు పెట్టవచ్చు? వ్రతం అని పేరు పెట్టొచ్చునా లేదా? కనుక ఏ మాసంలో ఆ వ్రతం ఆచరించాలి? కనుక ఆ వ్రతానికి పేరేంటి? ఇప్పుడు 4వ తరగతి ఉంటే మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? 4వ తరగతి. కనుక ధనుర్మాసంలో చేసే వ్రతానికి ఏం పేరు? ధనుర్మాస వ్రతము అని దానికి పేరు పెట్టింది అమ్మ. దాన్ని రేపటి నుంచి మనం ఆరంభించుకుంటున్నాం. ఉదయాన్నే చూడండి, పక్కన ఏదైనా గుడి అనుకోండి, పొద్దునే పోయి పూజలు చేసుకుంటారా లేదా? పొద్దునే వేడి పొంగలి ప్రసాదం పెడుతుంటారా లేదా? మళ్ళీ సాయంకాలం కాగానే ఎక్కడైనా గుళ్ళలో మంచి పూజలు జరుగుతుంటాయా లేదా? ఇలా ఒక
నెల కాలం పాటు సాగేటువంటి ఈ వ్రతానికి ధనుర్మాస వ్రతం అనే పేరు పెట్టింది అమ్మ. ఎలా మనిషి భగవంతుడి దగ్గరికి చేరవచ్చు? అందరూ చేరవచ్చునా? దానికి ఏమన్నా మనకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ కావాలా? అందరూ చేరవచ్చు. చేరే వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఉండాల్సిన క్వాలిఫికేషన్, భగవన్ నేను నీకు చెందినవాడిని. నేను ఎవరిని? నీకు చెందినవాడిననే ఆ భావన మనలో ఉంటే అదే క్వాలిఫికేషన్. మనం పెద్ద బాగా చదువుకుని పురాణాలు చదివేసి వేదాలను చదివేసి పెద్ద జ్ఞానం కలిగిన వాడు మాత్రమే భగవంతుని చేరుతాడు. తప్పు. వాడు కూడా నాకంటే గొప్పవాడు లేడన్నాడు అనుకోండి, భగవంతుడు సరే నీ బ్రతుకును బ్రతుకంటాడు. కానీ ఎవడైతే భగవన్ నేను నీకు చెందిన వాడిని, నన్ను కాపాడాల్సిన వాడివి నువ్వే కనుక నువ్వు తప్ప నాకు వేరెవరూ లేరు అనే ఆలోచన కలిగి ఉంటారు, వాళ్ళంతా భగవంతుని చేరవచ్చు. అదే గొప్ప క్వాలిఫికేషన్ భగవంతుని చేరడానికి. మరి అందరికి అలా ఉందా లేదా? ఎంతమందికి ఉంది? భగవంతుడే మనకి ఎప్పుడు రక్షకుడు, భగవంతుడే ఎప్పుడు మనకి అన్ని రకముల బంధువు అని మీరంతా అనుకుంటున్నారా లేదా? అప్పుడు మీరంతా భగవంతుని చేరుచున్నారా లేదా? మరి భగవంతుని చేరడం అంటే ఒక శరీరం వదిలేయాలి అని అనుకోకండి. ఓకే, సో మనందరం కూడా భగవంతుని చేరొచ్చునా లేదా? కనుక మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఆయనకి మనకు ఆయనకుండే సంబంధం తెలిస్తే సార్. మనకి ఆయనకుండే సంబంధం ఎప్పుడు ఉంటుందో అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళిపోతుందా? ఆయన లోపల ఉన్నాడా లేదా? మనతో పాటు ఉన్నాడా లేదా? మనని నడిపిస్తున్నాడా లేదా? మరి ఆయన మనతో ఎప్పుడు ఉంటాడా ఉండడా? కనుక ఆ సంబంధం ఎప్పుడు పోయే సంబంధం కాదు. లోకంలో తల్లి ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది ఆ సంబంధం. తండ్రి ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది ఆ సంబంధం. లేదా అన్న, స్నేహితుడి, ఇవన్నీ కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండే సంబంధాలు కావు. కానీ మనకి ఎప్పుడు శాశ్వతంగా ఉండే సంబంధం ఏది? భగవంతుడు లేదా దైవం. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం, ఇంకో శరీరం కాకపోతే ఇంకో శరీరం, అప్పుడు కూడా ఆయన మనతో పాటు ఉంటాడు. ఆయనే మనకు అన్ని రకములుగా బంధువైన వాడు. కనుక మనం ఎవరు కూడా అనాథలము కాము. మనతో ఎప్పుడు ఆయన లోపల ఉండి మనని నడిపిస్తూ ఉంటాడు. అమ్మ అప్పుడప్పుడు కనపడుతుంది, అప్పుడప్పుడు కనపడదు. ఎప్పుడు అమ్మ పిల్లవాడిని పట్టుకొని ఉంటుందా? ఎప్పుడు నాన్న పిల్లవాడిని పట్టుకొని ఉంటాడా? ఎప్పుడు గురువులో లేకపోతే లోకంలో ఉండే అన్న తమ్ముడు వీళ్ళంతా ఎప్పుడు మనం పట్టుకొని ఉంటారా? కానీ మనం ఎప్పుడు పట్టుకొని ఉండేవాడెవడు? భగవంతుడే మనం ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. మన నిద్రలో ఉన్నా, మెలకుగా ఉన్నా, పనిలో ఉన్నా, ఇదేదో చదువుతున్నా, ఎప్పుడు ఆయన మనం పట్టుకొని లోపల తానుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ దైవమే మనందరికీ అన్ని రకముల బంధం కలిగిన వాడు. కనుక మనం ఎవరు కూడా అనాథలము కాము. కనుక ఆయన్ని మనకి ఎప్పుడు కూడా స్మరించాలి, ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పాలి. భగవన్ ఇంత మంచి జీవితాన్ని ఇచ్చావు, ఇంత మంచి శరీరాన్ని ఇచ్చావు, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, ఆడగలుగుతున్నాం, చక్కగా ఆసనాలు వేయగలుగుతున్నాం. ఎవరి వల్ల? భగవంతుడి వల్లే. రోజు తినగలుగుతున్నామా లేదా? ఇవన్నీ ఎవరి వల్ల? మనం తింటున్నామంటే ఆయన దయ, మనం మాట్లాడుతున్నామంటే ఆయన దయ, మనం వినగలుగుతున్నామంటే ఆయన దయ, మనం బ్రతుకుతున్నామంటేనే ఆయన దయ తప్ప వేరొకటి కారణం కాదు. కనుక అన్ని రకములుగా దయ కలిగిన వాడు పరమాత్మ భగవంతుడు మనతో ఎప్పుడు ఉంటాడు. కనుక మనమంతా ఎప్పుడు కూడా అనాథలం. ఇప్పుడు భగవంతుడు అందరికీ చెందినవాడా, ఎవరు ఒక్కరికి చెందినవాడా? అప్పుడు ఈ కుటుంబం అంతా ఎవరిది? మనం కూడా ఎవరి కుటుంబంలో ఉన్నాం? అప్పుడు మనకు కూడా కుటుంబం ఉందా లేదా? మనకున్న కుటుంబం ఏది? దైవమే మన కుటుంబం. ఎవరెవరు దైవం పట్ల ప్రేమ కలిగి ఉంటారో, ఎవరెవరు దైవం పట్ల
నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళంతా మన కుటుంబం. దాంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటుంది, వీళ్ళంతా ఉంటారా లేదా? కనుక మన కుటుంబం దైవమైనటువంటి ఓ దైవికమైన కుటుంబం. దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుందాం, ఎప్పుడు దాని మనస్సులో భావిస్తూ మనకి ఇంత దయ కలిగి మనని ఇలా ఉండగలిగేట్టుగా చేసినటువంటి దైవం ఎప్పుడు మన తోడు ఉంటాడనే విశ్వాసం మనలో ఎప్పుడు ఉంచుకుందాం. ఆయన ఎప్పుడు ఉంటాడు కనుక ఏ పని చేయాలన్నా మనకి భయం ఉంటుందా? చదివినా, చక్కగా ఆసనాలు వేసినా, చక్కగా సమాజంలో ఎదిగినా ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలా వద్దా? భయం లేకుండా ఉండాలంటే మరి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తోడు ఉంటారా అంటే ఎప్పుడు ఉండరు. కానీ మనకి ఎప్పుడు తోడు ఉండేది కూడా. మరి ఎప్పుడు ఆయన తోడున్నప్పుడు భయం దేనికి కనుక? కానీ ఏదైనా సాధించగలుగుతామా లేదా? చక్కగా చదువుకోగలుగుతాం, చక్కగా ఎదగగలుగుతాం, చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, చక్కగా మనం ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక లాయరు లేదా ఒక పొలిటీషియను సమాజానికి మంచి చేయగలిగేటువంటి ఒక సంస్కారంతో మనం ఎదగగలుగుతామా లేదా? అందుకోసం మీలో అందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక సేవలను అందించగలిగేటువంటి వ్యక్తులు భారతదేశానికి వెనకాతల ఓ చక్కటి శక్తిగా మీరంతా ఎదగాలి అని మేము మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. చాలా సంతోషం. మీరు మీ కుటుంబాలను గుర్తు చేయకుండా ఉండగలిగేట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వారి పిల్లలుగా పెంచుతున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.